గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలోని ధూళిపాల వీరయ్య చౌదరి కళ్యాణ మండపం నందు తెలుగుదేశం జనసేన బీజేపీ ఆత్మీయ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో ధూళిపాల మాట్లాడుతూ 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో పొన్నూరు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి గురించి, ఈ 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వంలో జరిగిన అన్యాయం గురించి వివరించారు। ఏదైతే పలు సందర్భాల్లో అభివృద్ధి గురించి మాకు ఛాలెంజ్ విసిరారో దాన్ని మేము స్వీకరించడం జరిగింది। 2014లో ఎన్నికల సందర్భంలో ఆనాడు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా మేము పోటీ చేశామో, అదేవిధంగా 2024లో 3 పార్టీలు కూడా మళ్ళీ ఒక కూటమిగా ఎన్నికలకు వెళ్తా ఉన్నాం। ఆ నేపథ్యంలో మేము ఏ విధంగా అయితే 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ, పొన్నూరు ప్రజా ఛార్జ్షీట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కిలారి వెంకట రోసయ్య ఎమ్మెల్యే, శాసనసభ్యుడు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరిగిన దోపిడీ గురించి మేము ఒక ప్రజా ఛార్జ్షీట్ని ప్రజల ముందు, అలాగే ఇవాళ 2014-19లో ఆనాడు 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో, ఆ అభివృద్ధిని పొన్నూరు ప్రగతి 2014-19 పేరుతో మేము ప్రజల ముందు ఉంచడం జరిగిందని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం। మేము ఏ విధంగా ఏ రంగాన్ని తీసుకున్నా, ఏదైతే ప్రభుత్వం పేదల కోసం తీసుకునే పథకాలు, చంద్రన్న బీమా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇతర రుణాలు కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము అందజేయడం జరిగింది। ఆ అందజేసిన వాళ్ళు ఎంతమందికి మేము ఆ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాం, ఎంత ఇచ్చాం అనేది కూడా స్పష్టంగా ప్రజల ముందు ఉంచాం। అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న రైతాంగం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని గుంటూరు ఛానల్ ఆధునీకరణ కావచ్చు, అలాగే హై లెవెల్ ఛానల్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అలాగే ఈ నియోజకవర్గంలో ఇచ్చిన సుద్దపల్లి లిఫ్ట్తో సహా 7 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు కానీ ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయినాయో కూడా మేము ఆ రోజు శాంక్షన్స్ ఇస్తే పనులు మొదలు పెడితే అప్పటి నుంచి 5 సంవత్సరాల కాలంలో కట్ట మట్టి కూడా వాటి మీద పనులు చేయని విషయాన్ని మళ్ళీ ప్రజల ముందు ఉంచడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను।